హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్ర ఉమెన్స్ వరల్డ్. ఇవాళ మీకు చూపిస్తున్న శారీ వచ్చేసి జిమ్మి జుట్ శారీ అండి. ప్యూర్ వైట్ కలర్ అండి. ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్, వెరీ కంఫర్టబుల్ కూడా అండి. కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. దీన్ని నేను డిజైన్ చేసిన బ్లౌజ్ పీస్ వచ్చేసి రా సిల్క్ తీసుకున్నానండి. రా సిల్క్ కూడా చాలా ప్యూర్ రా సిల్క్ తీసుకున్నాను. ప్యూర్ రా సిల్క్ మీద వైట్ కలర్ థ్రెడ్స్తో జస్ట్ పీచ్ పింక్ కలర్ యాడ్ చేసి ఫ్లవర్ డిజైన్ చేశాను. ఇదంతా వచ్చేసి నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేశానండి. ఈ పెటల్ వచ్చేసి మీకు వెల్వెట్ క్లాత్ అనుకుంటారు, కానీ ఇది వెల్వెట్ క్లాత్ కాదండి. నేను మిషన్ ఎంబ్రాయిడరీతోనే ఇలా థ్రెడ్తో ఈ ఎఫెక్ట్ వచ్చేలాగా డిజైన్ చేశాను. ఇది హ్యాండ్ పార్ట్ అండి. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి మొత్తం వన్ సైడ్ డిజైన్ చేశానండి. ఇలాగా ఈ సైడ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చాను. ఇటు సైడ్ ఇలాగా పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి అంత అవసరం ఉండదు. సో అందుకే నేను వన్ సైడ్ డిజైన్ చేసుకున్నాను. హ్యాండ్స్ ఇలా వచ్చేసి ఫుల్ తీసుకున్నానండి. హ్యాండ్ మొత్తం యాక్చువల్లీ కస్టమర్ షార్ట్ హ్యాండ్ అడిగారు కాబట్టి నేను షార్ట్ హ్యాండ్ డిజైన్ చేశాను. లేదు లాంగ్ హ్యాండ్ ఒకవేళ అడిగితే కనుక జస్ట్ కింద వేరే డిజైన్ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. జిమ్మి జుట్లోని ఇది ఒక వేరే షేడ్ అండి. యాక్చువల్లీ లైట్ లెవెండర్ షేడ్. దీనికి వచ్చి నేను డార్క్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది కూడా ప్యూర్ రా సిల్కేనండి. దీని మీద నేను డార్క్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను. ఇదే షేడ్లో డార్క్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను. శారీ షేడ్లో కొంచెం డార్క్ వచ్చేసి ఫ్లవర్కి యూజ్ చేశాను. ఇందాక మీకు పీచ్ కలర్ దానికి డబల్ షేడ్ అయితే చేశాను. ఇప్పుడు ఇది సింగిల్ షేడ్లో చేసుకొచ్చానండి. ఇందాక ఆ బ్లౌజ్ వచ్చేసి మీకు షార్ట్ హ్యాండ్స్, ఇది లాంగ్ హ్యాండ్స్ అండి. అందుకే మీకు ఇది డిజైన్ లెంతీగా వచ్చింది. యాక్చువల్లీ ఇందాక చేసింది షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇది యాక్చువల్లీ షార్ట్గా వచ్చింది. ఇదిగోండి, ఇది డిఫరెన్స్ దానికి దీనికి.